హలో అండి, నేను మీ విలేజ్ అమ్మాయి. నేనైతే హైదరాబాద్ నుంచి ఏపీ అయితే వెళ్తున్నాను, మా నేటివ్ ప్లేస్కి. ర్యాపిడోనే బుక్ అవ్వట్లేదని నేను ఫీల్ అవుతుంటే, ర్యాపిడో బుక్ అయ్యాక ఆయన లొకేషన్కి వచ్చి, మేడం నేను క్యాన్సిల్ చేస్తున్నాను అని అంటున్నాడు. ఎందుకు అంటే నా దాంట్లో ఛార్జింగ్ లేదని చెప్పాడు. ఇంకా తనకి 10 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చి అయితే వెళ్ళాం. కరెక్ట్గా ఏపీఎస్ఆర్టీసీ ఇచ్చిన పికప్ పాయింట్లోనే వెయిట్ చేశాను. కరెక్ట్ టైంకి బస్సు వచ్చింది. ఇంకా నా జర్నీ అయితే స్టార్ట్ అయ్యింది. 1 అవర్ బిఫోరే డ్రాపింగ్ పాయింట్కి అయితే వచ్చాను. చలి అయితే ఎంత చల్లగా ఉందంటే, బట్ కంపేర్ టు ఏపీ అండ్ తెలంగాణ, ఏపీలోనే తక్కువగా ఉంది. ఈ చల్లటి చలిలో మా నాన్న వేడి వేడి టీ తాగేశాడు. ఇంకా దారిలో వెళ్తా ఉంటే చికెన్ షాప్ అయితే ఓపెన్ చేశారు. ఇంకా నేను అనుకుంటున్నానో లేదో, మా నాన్న చికెన్ షాప్ అయితే ఓపెన్ చేశారని చెప్పి అయితే 1 కేజీ చికెన్ కొట్టమన్నారు. నాకేమో డౌట్, వీళ్ళు ఎందుకు ఇంత పొద్దున్నే చికెన్ షాప్ ఓపెన్ చేశారని చెప్పేసి. ఆ లోపే మా నాన్న అడిగేశారు, ఎందుకు ఓపెన్ చేశారు అంటే, ఇక్కడ చికెన్ కొట్టే వాళ్ళల్లో ఒక ఆయనది ఫంక్షన్ అంట వాళ్ళ ఇంట్లో, అందుకని చెప్పేసి. ఫైనల్లీ నా జన్మభూమికి అయితే వచ్చేసాను. ఇంకా ఎవరు లెగుస్తారులే అనుకుంటూ ఉంటే, చాలా మంది లెగిచి వాటర్కి వెళ్తున్నారు, పనులు స్టార్ట్ చేశారు. చాలా మంచిగా ఉంది నేను వెళ్ళే టైంకైతే. ఇంకా మా బజార్లో అయితే మా బుల్లాయనమే కూడా పొద్దున్నే లేచింది, కసు ఊడుస్తుంది. ఇంకా ఇంటికి వెళ్ళంగానే మా అమ్మ మా నాన్న నేను బ్యాగ్లో ఏం తెచ్చాను అని చెప్పి మొత్తం తీసేశారు. ఇప్పుడు స్టార్ట్ అయింది నా హాయ్ గోల. దీనిని ఇందాక నుంచి హాయ్ చెప్పు 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 అంటే ఒక్కసారి కూడా తలూపట్లేదు. అండ్ ఇదైతే దాని కూతురు అక్కడ ఉందన్నమాట. ఈ రెండిటిని చాలా బాగా చూసుకుంటది మా అమ్మ. ఇప్పుడు హాయ్ చెప్తా చూడండి. ఏ హాయ్ చెప్పు. హాయ్ చెప్తుంది ఫ్రెండ్స్ మీ అందరికి. ఓయ్ ఇచ్చుడు. మా అక్క మొన్న వచ్చినప్పుడు మిగిలిపోయిన చాప ముక్క వేసిందంట. ఆ విశ్వాసంతో మా అమ్మ మా నాన్న దగ్గర అయితే ఈ కుక్క ఉండిపోయింది. ఇది మా ఇల్లు అన్నమాట. ఇంకైతే దీనికి కూడా హాయ్ చెప్పు హాయ్ చెప్పు అంటే, నేనేదో అసలు నన్ను భయపడినంటే అది అలానే కూర్చుండిపోయింది. ఇంకా మా అమ్మని హాయ్ చెప్పంటే చెప్పింది. ఇంక మేము ముగ్గురం కలిసి అయితే పొలం వెళ్తున్నాము. ఎందుకు పొలం వెళ్తున్నానంటే, చాలా బాగుంటుంది మార్నింగ్ టైంలో, చల్ల చల్లగా చాలా బాగుంటుంది అని చెప్పేసరికి మా నాన్న కూడా పొలం చూద్దాంలే అని చెప్పేసి తీసుకువెళ్ళాడు. ఇంకా మా నాన్న వెళ్తూ, ఇదిగో ఇదే మన పొలం, అది మన పొలం, మనం వేస్తున్న కౌలు పొలం అని చెప్పి చెప్తూ వెళ్తున్నాడు. ఇదైతే మా ఊరి కట్ట అనమాట. దీన్ని నక్కావు అని కూడా అంటారు. హలో అండి, నేను మీ విలేజ్ అమ్మాయి. సో సంక్రాంతికి మీరందరు ఇంటికి వెళ్తున్నారా? నేనైతే సంక్రాంతికి రోజు మార్నింగే వచ్చేసాను మా ఊరు. సో మా అమ్మ మా నాన్న పొలాలు చూస్తుంటే, సో నేను కూడా అదిగో అక్కడ మా నాన్న ట్రాక్టర్ మీద కూర్చున్నాడు. సో మా అమ్మ అయితే చేలో అన్ని చూస్తుందన్నమాట. మేము ఏం పొలం వేస్తామంటే శనగ వేస్తాము, మొక్కజొన్న వేస్తాము. సో అసలు ఈ శనగ ఇప్పుడు ఏ స్టేజ్లో ఉందో చూద్దాము. చూడండి, ఇవి శనగ కాయలు. సో ఇలా ఉంటాయి అనమాట. ఇప్పుడు రోడ్ సైడ్ మీకు ఇవేంచి అమ్ముతూ ఉంటారు హైదరాబాద్లో, సిటీస్లో. సో మాది ఇంకా ఇప్పుడు ఇంకా క్రాప్ అయితే ఇప్పుడిప్పుడే వస్తుంది. ఇవి డేస్ లాగా మంచుకి బాగా పెరుగుతూ ఉంటాయి. పొలగా. సో ఇది సంగతి. ఇలా మన ఊరిలో, మన పొలంలో అమ్మ నాన్న నేను. వాటర్ అయితే ఇంకా ఫ్లోట్ అవుతూనే ఉన్నాయి ఈ వాగులో అయితే. మీరందరూ సంక్రాంతి పనులు స్టార్ట్ అయినాయో లేదో తెలియదు కానీ, నేను వచ్చిన తర్వాత ఇంకా మా అమ్మ అయితే కొన్ని పనులు స్టార్ట్ చేసింది. మీరు ఎంతమంది వాసన పసిగడతారో ఏమో తెలియదు కానీ, నేనైతే వాసన తెగ పసిగడతాను. మా పక్కింటి బుల్లైనం అయితే చక్రాలు చేస్తుంది. సరేలే అని చెప్పి వెళ్తే టేస్ట్ చేయమంది. టేస్ట్ చేశాను, చాలా బాగున్నాయి. ఇంకా ఫస్ట్ స్టార్ట్ చేసింది కూడా మా బుల్లైనమే.
ఫస్ట్ టైం నేనైతే చెక్కల పిండి వత్తాను. నిజంగా అసలుకి ఇప్పటి వరకు నేను చెక్కలు చేయలేదు. ఇంకా ఆ రోజు అయితే మా బుల్లైనమ్మ చెప్తుంది ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలి అంటే నేనే చెక్కలు ఒత్తుతానని చెప్పేసి ఇంకా చెక్కల పిండి మొత్తం నేనే కలిపాను. చెక్కలు మొత్తం ఇంకా కలిసి అయితే చేసామన్నమాట. చాలా బాగా వచ్చినాయి. అసలు చెక్కలు చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ వాయిలో టేస్ట్ చేస్తూ ఉండాలి. ప్రతి వాయికి టేస్ట్ చేస్తూ ఉండొచ్చు, తింటూ ఉండొచ్చు. మేబీ అందుకే నట్టుకుంటా నేను తినటానికి వెళ్తాను నేను ఎక్కడికైనా. చాలా క్రిస్పీగా చాలా మంచిగా వచ్చినాయి. ఈ వీడియో షార్ట్ కూడా నేను అప్లోడ్ చేస్తాను ఫ్యూచర్ వీడియోస్లో. ఎలా చేసుకోవాలి, కొలతలు ఎలా, అసలుకి ఏమేమి వేయాలి అని చెప్పేసి అయితే నేను చేస్తాను. ఇక్కడ వచ్చేసరికి దీంట్లో రిస్కీ ప్రాసెస్ ఏంటంటే ఉండలు చేసే వాళ్ళు ఒకళ్ళు ఉండాలి. తర్వాత పూరి ప్లస్ దాంట్లో ఇంకా చెక్కలు చేసుకొని అయితే అవి వేయించుకోవాలి. ఇంకా మా నాన్న అయితే దీని పాపం అయ్యో పాపం తిన్నావా అని చెప్పి అడుగుతున్నాడు. నన్ను కంటే దీన్ని ఎక్కువ అసలు అడుగుతున్నారు తిన్నావా తిన్నావా అని చెప్పేసి. ఇంకైతే అరిసెల కోసం ఊరు వెళ్ళి పిండి కొట్టిస్తున్నాము. అసలుకి ఏంటంటే కొత్తగా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళేమో నాకు లడ్డు చేతిలో పెట్టి తిను అన్నారు. ఇంకా అరిసెల మేకింగ్ అయితే చూడండి. 4 రోజుల ముందనే బియ్యం అయితే కడిగి పెట్టుకోవాలన్నమాట. ప్రతిరోజు నీట్గా వాష్ చేసుకుంటూ ఉండాలి. అది మానడవ్వని, 2 మానలు అవ్వని, ఇంకా 2 కేజీలు అవ్వని, ఒక 4 కేజీలు కానీ ఎన్నైనా కానీ వాష్ చేసుకుంటూ ఉండాలి. మేము వెళ్ళిన దగ్గర అయితే ఊరి చివరిన అనమాట మంచిగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు వీళ్ళైతే. అరిసెల పిండి కోసం ఊరొచ్చారంటే మీరు నమ్ముతారా? నిజంగా అనమాట. ఇక్కడైతే అరిసెల పిండి అయితే వేస్తే మాకు నచ్చదని చెప్పేసి దంచినవే తింటామని చెప్పేసి మా దగ్గర ఉన్న పేరెంట్స్ ఎవరైతే ఈ అమ్మలు ఉంటారు, ఈ నాన్నలు ఉంటారో పిల్లల కోసమే కదా, ఎన్ని డబ్బులు అయితే ఏంది అని చెప్పేసి మా పక్క ఊరికైతే వచ్చాము. ఇక్కడ ఏంటంటే కేజీ 300 రూపీస్ అనమాట. ఇలా జల్లిస్తే ఇంకొక 100 రూపీస్ కానీ ఒక 80 రూపీస్ కానీ ఎక్స్ట్రా తీసుకుంటారు. నేనైతే మా మమ్మీ లేకుండా వచ్చాను కాబట్టి నాకేంది అసలు రాదు కాబట్టి మేమైతే ఇంకా ఎక్స్ట్రా ఇచ్చి అయితే చేయించుకుంటున్నాము. ఆ లోపు అయితే మా బుల్లాయనమ్మ వాళ్ళు వచ్చి హెల్ప్ చేశారనమాట. ఇలా జల్లించాలి, మళ్ళీ జల్లించిన మళ్ళీ ఏదైతే ఉంటుందో ఆ పొడి మళ్ళీ కొట్టాలన్నమాట. ఇక్కడ వచ్చేసరికి 3 ఆడవాళ్ళు అయితే కొడుతున్నారు. ఉమెన్ అంటారు కదా, అసలు ఎంత బాగా వర్క్ చేస్తున్నారో వీళ్ళు. అసలుకి నాన్ స్టాప్గా 2 అవర్స్ అయితే వీళ్ళు కొడుతూనే ఉన్నారు ఆ పిండి. 3 మెంబర్స్ అస్సలకి డీవియేట్ అవ్వలేదు అక్కడి నుంచి అయితే. నేనైతే చూస్తుంటేనే చేతుల మీద వేసుకుంటారేమో, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వేస్తున్నారు అని చెప్పేసి అసలు వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా చాలా నీట్గా కొట్టారు. ఇంకా వీళ్ళు ఎక్కువ కేజీస్ ఉన్న ఇంటికి వచ్చి కొడతాను అన్నారు. ఇంకా మా నాన్న ఉండేసి 1 కేజీయే కదా, సరే వాళ్ళ దగ్గరికే వెళ్ళి వేయించుకుందామని చెప్పేసి అయితే స్టార్ట్ అయ్యాము. మధ్యలో నేను దారిలో వచ్చేటప్పుడు రెగ్గలు చూశాను. మా నాన్నని కోసుకుంటాను నానంటే వద్దు అన్నాడు. నేను అలిగేసరికి సరే అన్నాడు. నేను వెళ్ళి మంచిగా కోసుకోవచ్చు కదా, అక్కడికి వెళ్ళాక సరిగ్గా లేవు, అన్నీ పుచ్చిపోయినాయి, అందుకే పచ్చిగా కోసుకున్నాను. అవేమో పుల్లగా ఉన్నాయి. ఇంకా ఇది పెద్ద గ్యాస్ పొయ్యి ముట్టియడం ఎంత భయం అంటే మా బుల్లాయనకి భయమే, ఇంకా మా అమ్మకు కూడా చాలా భయము. ఎలానో మా బుల్లాయనమ్మ ముట్టించింది, అమ్మయ్య అనుకుంటుంది. ఇంకా నేనైతే ఇక్కడ ఎందుకున్నానంటే క్యాండీ ఇప్పుడు పాకం అయిందా లేదా అని చెప్పేసి వీళ్ళు ఒక తెల్ల ప్లేట్ మీద చూస్తారనమాట. అది క్యాండీ అవుతుంది అంటే ఇంకా క్యారమిల్ లాగా ఉంటుంది అనమాట. దానికోసమే వెయిట్ చేస్తాను. నా మమ్మీ అయితే ఇంకా అవ్వలేదు పాకం అవ్వలేదు అని చెప్తా ఉంది. నువ్వు ఎంత టైం అయినా పర్వాలేదు నేను వెయిట్ చేస్తా అనేసరికి ఫైనల్గా నాకు ఒక క్యాండీ అయితే చేసి ఇచ్చిందనమాట. చాలా బాగుంటుంది. ఇంకో దాంట్లో ఒక చిన్న పల్లి పెట్టుకుంటే స్నిక్కర్స్ చాక్లెట్ లాగుంటుంది. మీరు కూడా అరిసెలు చేస్తారా? ఒకవేళ అరిసెలు చేస్తే మీ ప్రాసెస్ ఇలానే ఉంటుందా? కామెంట్ చేయండి. నాకైతే ఒక చిన్న క్యాండీ వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. ఒక్క క్యాండీతో ఆగుతామా? ఇంకొకసారి చూడు అని చెప్తానే ఉంటాను నేనైతే. ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి అసలుకి ఇవ్వదు. ఇంకా నాకైతే ఇంకొక క్యాండీ కూడా ఇచ్చిందనమాట. మీరు కూడా ఇలానే వెయిట్ చేస్తారా మీ అమ్మ దగ్గర క్యాండీల కోసం? అయితే కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ అయితే పిండి వేసి బాగా తిప్పాలన్నమాట. ఈ ప్రాసెస్ అయితే చాలా క్విక్గా ఉంటుంది.
చాలా సింపుల్‌గా తిప్పుతున్నట్లు ఉంటదిలే కానీ, అసలు ఆ పిండి వేసిన తర్వాత అక్కడైతే టెక్స్చర్ మొత్తము చాలా టైట్ అయిపోతది. ఎంత తిప్పినా కానీ తిరగదు. ఇది అసలు నవ్వుతూ చేస్తే మాత్రం ఇది అసలుకి అవ్వదనమాట. ఇది మాత్రం ఉండలు కట్టకుండా చేయాలి. ఒకవేళ ఉండలు కట్టిందంటే ఆ పిండి చెడిపోయినట్లే. ఎలా ఉండాలంటే అసలకి నెయ్యి వేస్తూ మంచిగా తిప్పుతూ ఉండాలి. ఇంకా అలా మా నాన్న తిప్పేసిన తర్వాత మా బుల్లితాత అయితే గీ వెయ్యి అని చెప్పేసి ఆ బాండి నిండా గీ వేపిచ్చాడు మా బుల్లాయనం చేత. మా బుల్లాయనం అయితే కరెక్ట్‌గా రౌండ్‌గా, ఇంక దానికి కొలత కూడా పెట్టక్కర్లేదు, ఏం షేప్ పెట్టక్కర్లేదు. అంత రౌండ్‌గా అయితే చేస్తుంది ఉండ చేసుకొని చలిమిడిని. అలానే చలిమిడిలా తింటే కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా మా తాతయ్య అయితే అస్సలు అతకనట్టుగా నెయ్యి పిండుతున్నాడు. ఎందుకంటే నెయ్యి ఎక్కువ పిలుస్తేనే కదా మన పిల్లలే కదా తినేది అని చెప్పేసి అయితే మా తాతయ్య ఎక్కువ నెయ్యి పిండడనమాట. అలా ఇంకా కొందరికి ఒక్కొక్క ప్రాసెస్ ఉంటది. కొందరేమో చెక్కల్లో పెడతారు. కొందరేమో ఇలా ప్లేట్స్ యూజ్ చేసేసి సేమ్ రౌండ్ షేప్‌లో ప్రెస్ చేస్తారు. ఈ అరిసెలు చేసేటప్పుడు మాత్రము అందరము మాట్లాడుకుంటూ మంచిగా చేసుకుంటాము. ఎందుకంటే ఇదే పెద్ద పండగ అనమాట. సంక్రాంతి పండగకి ఎక్కువ అరిసెలే చేస్తారు. ఇది అయిపోతే ఇంక పండగ అయినట్లే. ఇంక రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది నైట్ టైము. మీకైతే గోదావరి వాళ్ళకి ఎలా ఉంటాయో తెలీదు కానీ మాకైతే ఎద్దుల పందాలుంటాయి. ఇంకా పొద్దున్నే అరిసెలు ఆరిపోయిన తర్వాత టిఫిన్‌లోకి సపరేట్ చేసుకోవాలి. పెద్ద కొడుక్కి, చిన్న కూతురికి, చిన్న కొడుక్కి, పెద్ద కూతురికి అట్లా చెప్పేసి సపరేట్ చేసుకుంటే సర్దుతారనమాట. ఫస్ట్ టైం నీకు కూడా నేనే సర్దేశాను. ఇంకా మా అమ్మ అయితే పెరుగన్నం గోల. ఇంటికి వెళ్తే పెరుగన్నం పెట్టి చంపేస్తుందనమాట మా గీతికకు కూడా. మా నాన్న ఫస్ట్ టైం అనమాట సర్ప్రైజ్‌గా వెళ్ళి రేగ్గలు తీసుకొచ్చాడు. మొన్న పిచ్చి కోసుకున్నానని చెప్పేసి మంచి మంచి రేగ్గలు తీసుకొచ్చాడు మా నాన్న. ఇవే అమ్ముతా ఉంటారు రోడ్ సైడ్ మనకి కేజీ 200, కేజీ 250 అని చెప్పేసి. కానీ మనకు ఊరుల్లో అయితే దొరుకుతూ ఉంటాయి. కాకపోతే మంచి చెట్లు ఉంటాయి, టేస్ట్ చాలా బాగుంటాయి. ఇంకా అలా మా నాన్న తీసుకొచ్చాడు. ఇంకా మా అమ్మ అయితే నైట్ అయితే చాలా భయం వేస్తుంది. రోజు పెరుగన్నమే పెడుతుంది. నేనైతే అసలు తిననని చెప్పేసి. రేపు పండగ అని చెప్పేసి నేను కోన్ పెట్టుకున్నాను. రేపు ఏ ముగ్గు వేయాలా అని చెప్పి డిజైన్ కూడా ఎత్తుక్కున్నాను. వాళ్ళు మాత్రము రేపు పండగని తెలిసి కూడా ఈరోజు పని పూర్తి చేసుకుందాం, రేపు కదా పండగ అని చెప్పి వాళ్ళు డ్రెస్సులు కొనుక్కోరు, ఏం చేయరు. వాళ్ళ పంటకి ఏమైతే ముందెయ్యాలా లేకపోతే ఏంటా అని చెప్పి పంటను చూసుకుంటారు. వాళ్ళకి ఏంటంటే పంట అయినా పిల్లలైనా ఒకటే, అవి సంతోషంగా ఉండాలి, మనకి సంతోషంగా ఉండాలని చెప్పి మనల్ని బట్టలు తెచ్చుకోమంటారు. నేను మిస్ అవుతున్నానని చెప్పి హైదరాబాద్ నుంచి ఇంటికి వస్తే వాళ్ళేమో చేలో ఉన్నారు, నేను వాళ్ళని మిస్ అవుతున్నాను కదా. అందుకే నేను పొలంకి వచ్చాను వాళ్ళని చూస్తూ ఉన్నామని చెప్పి. వాళ్ళ హ్యాపీనెస్ ఏంటంటే అమ్మాయి పొలం వచ్చింది అని చెప్పేసి. మీ పేరెంట్స్ కూడా ఇంతేనా? హలో, ఇది మేము వేసే కౌలు పొలము. మేము వేసేది తెలుసు కదా, ఆల్రెడీ ముందు వీడియో చెప్పాను. మేము శనగేస్తాము. ఇంకా మేము పత్తి అయితే ఈ మధ్యన అయితే అసలు వేయట్లేదు. ఎందుకంటే అసలుకి పత్తి పండట్లేదు, మధ్యలో పురుగు వస్తుంది అది ఇది అని చెప్పేసి. సో మేమైతే శనగ వేస్తాము. ఇప్పుడు అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అది వాగు కట్ట. ఇప్పుడు అక్కడ మీకు మట్టిగా కనిపిస్తుంది చూసావా, అది వాగు కట్ట అనమాట. ఆ వాగు కట్ట ఏంటంటే ఇప్పుడు మనకి గట్టిగా ఒక 2 రోజులు వర్షం పడింది అనుకో, ఇది మొత్తం ఆ కట్ట తెగిపోయి, నేను చూపిస్తాను మీకు తర్వాత యాడ్ చేస్తాను ఆ కట్ట ఎట్లా తెగిపోతే ఎట్లుండిద్దా అని చెప్పేసి. ఆ కట్ట తెగిపోయి ఇప్పుడు ఇదిగో ఇక్కడంతా ఇటు సైడ్ మొత్తం వాటర్ వచ్చేసి మా ఊరి దగ్గర వరకు వాటర్ వస్తూనే ఉంటాయి అన్నమాట. అలా ఉండిద్ది. అవి ఎలా అంటే ఇవి చిన్న చిన్న చెట్లు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా చెయ్యంత ఉంది కదా, ఇప్పుడు నా చెయ్యంత ఉన్న పొలానికి అన్ని వాటర్ వస్తే బతుకుతాయా? అవి బతకవు. తర్వాత ఏంటంటే ఇవి మొత్తం మళ్ళీ దున్ని మళ్ళీ ఇంకొక క్రాప్ ఏదన్నా వేయాలి. సరేలే అని చెప్పేసి ఈ సంవత్సరం వరద రాలేదనుకో, నెక్స్ట్ 2 years తర్వాతైనా వరద వచ్చిద్ది, ఖచ్చితంగా వరద వచ్చిద్ది. మనకి వర్షం, మీరు ఏమనుకుంటారంటే కొందరికి వర్షాలు రావాలి, వర్షం పడితే బాగుండు అనుకుంటారు. ఇప్పుడు వీళ్ళకి ఈ క్రాప్లో వర్షం పడితే అసలుకి ఏం ఉండదు పొలము. ఫార్మర్స్ లైఫ్ అంతా ఎలా ఉంటుందంటే వాళ్ళకు వచ్చే ఆదాయం కంటే వాళ్ళు పెట్టుబడి పెట్టిందే ఎక్కువ. పెట్టుబడికి వాళ్ళు తీసుకొచ్చేది అప్పే.
సరేలే అని పంట అమ్ముడేటప్పుడన్నా డబ్బులు వస్తాయి అంటే ఆ పెట్టుబడికే వస్తాయి. తర్వాత సంవత్సరం ఏమైనా వేయకుండా ఉంటారంటే మళ్ళీ అదే రిపీటెడ్గా వేస్తారు. ఇలా ఉంటాయి ఫార్మర్స్ కష్టాలు. లైఫ్ హ్యాడ్ టు బీ చేంజ్. అందరు ఫార్మర్స్ అయిపోయి అందరు మంచిగా పండించుకుంటూ ఇట్లాంటి ఏం లేకుండా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండేసి బాగుంటుంది. ఇప్పుడు మనకి పండ్లు ఉంటాయి కదా, పొలాల్లో పండ్లు, వాళ్ళు కూడా దొరకట్లేదు. ఒకవేళ వాళ్ళు దొరికారే అనుకో, వాళ్ళకి టీ, తర్వాత మధ్యాహ్నం వచ్చేసరికి లంచ్, ఈవినింగ్ వచ్చేసరికి స్నాక్స్ టైంలో ఏదో ఒక టిఫిన్, అండ్ మార్నింగ్ వచ్చారనుకో కోతలకు కానీ ఏమైనా వాటికి మళ్ళీ టిఫిన్ తీసుకురావాలి. అండ్ నైట్ వాళ్ళకి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు వెహికల్కి ఇవ్వాలి. ఖర్చు వాళ్ళకి 1000 రూపీస్ ఉంటే మనకు అందరి మీద ఖర్చు ఎంత అయిద్దంటే ఒక 30,000 దాకా ఖర్చు అయితే వాళ్ళకి పెట్టాలి. అదేమన్నంటే ఆ అన్న పెట్టాడు మీరు పెట్టరా, ఏంటన్నా మీరు టిఫిన్కి ఇవ్వలేదు డబ్బులు అని ఖచ్చితంగా అడుగుతారు, అలుగుతారు, రారు. ఇలా ఉంటాయి అన్నమాట కష్టాలు. ఇప్పుడు మనం ఆఫీస్లో ఉండేసి మనకి హైరింగ్ ఎలా, ఇప్పుడు హైర్ చేసుకుంటున్నారు అంటే ఒకళ్ళు జాబ్ పోతుందనే అర్థం. వీళ్ళకి ఎలా ఉండిద్దంటే వేరే వాళ్ళని ఏమైనా తీసుకొద్దాము, వేరే ఊరు నుంచి ఏమైనా తీసుకొద్దామంటే మన ఊరు వాళ్ళు మన ఊరు పొలంకి రారు. ఇంకా వాళ్ళు అలిగినట్లే మేము రాము అంటారు. ఇంకా ప్రతిరోజు ప్రతి సిచ్యువేషన్లో పక్క ఊరు వాళ్ళని తీసుకురాలేము కదా. అలా ఉంటాయి బెదిరింపులు. అట్లా చాలా అంటే చాలా ఇదేస్తుంది తెలుసా. పాపం వాళ్ళకి పొద్దున్నే లెగుస్తారు. గేదెలు ఉన్న వాళ్ళైతే అన్నీ చూసుకోవాలి, వాటికి మేతలు వేసుకోవాలి. ఇంకెప్పుడన్నా సడన్గా మనము వేరే ఊరిలో ఉంటాము, వేరే సిటీస్లో ఉంటాము, మనం ఫోన్ చేసేసి నాన్న ఇది బాగాలేదు అది బాగాలేదంటే ఈ టెన్షన్స్లో కూడా మన దాని గురించి ఆలోచిస్తారు. అలా అంటే ఇప్పుడు నేను మీకు మా ఊరి వాగు చూపిస్తా. ఇదిగో వాగు, ఇది వాగు. మా నాన్ని రేపు భోగి పండగ కదా నాన్న, కట్టలు చిన్న చిన్న కట్టలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి కట్టలు తీసుకెళ్ళాను నాన్న అంటే నీకు నేను చాలా కట్టలు చూపిస్తాను అన్నాడు. ఎక్కడున్నాయి నాన్న అంటే అక్కడ ఉంది కదా, ఆ వాగు దాటి వెళ్తే అక్కడ చాలా కట్టెలు ఉన్నాయి. ఆ కట్టెలన్నీ తీసుకెళ్ళొచ్చంట. నీకు ఓపిక ఉంటే అవన్నీ తెచ్చుకో అంటున్నాడు. చూపిస్తా చూడండి. ఆ కట్టెలు కనిపిస్తున్నాయా, అవన్నీ కట్టెలే. ఆ కట్టెలు కట్ చేశారంట, ఎండిపోయినాయి కూడంట. ఆ కట్టెలు అంటే ఇప్పుడు నేను ఇక్కడున్న దాన్ని ఇటు దిగి అటు దాటి అక్కడ ఉన్న కట్టెలు తీసుకొని అక్కడెక్కడో కనిపిస్తున్న మా ఊరికి తీసుకెళ్ళాలి. మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా? ఇక్కడ వాటర్ దగ్గర ఉండేసి గట్టిగా చాలా ప్రశాంతంగా మీకు ఉన్న ఎనర్జీ అంతవరకు అరవడం. హలో, సబ్స్క్రైబ్. రీసౌండ్ వస్తుంది మంచిగా. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. కిందకెళ్ళి తీసుకొచ్చా కట్టని. తీసుకొచ్చా చల్లదే నాని, అప్పొచ్చి చూడు మా నక్క. ఇప్పుడు నేను నక్క చూపిస్తాను చూడండి. కాలానికి వాళ్ళతో ముందు కొట్టడం అయిపోయింది. చలో ఇంకా పండగ స్టార్ట్ అయిందా? అయింది రేపటి నుంచి.
ఈ సన్సెట్ చూస్తుంటే ఇంక ఏం కావాలి అనిపించింది. అంత మంచిగా సన్సెట్, అది కూడా గ్రీనరీగా మొత్తం ఉండేసి, నిజంగా అలా చూస్తుంటే ఎన్ని వీడియోస్ తీసుకున్నా గానీ ఆ గ్యాలరీ ఫిల్ తప్పించి ఏముండదు. అంత బాగుంది అసలుకి సన్సెట్ అనమాట. ఇంకా మా నాన్న అన్నీ చూపించేసి అయితే ఇంటికి వెళ్ళాము. నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇంకా భోగి స్టార్ట్. పొద్దున్నే మా బుల్లానిమ్మ అయితే ముగ్గేస్తుంది. నేనైతే లెగిచాను. ఇంకెవరన్నా లేచారా అని చూస్తే అందరూ ముగ్గులేసి అయితే రెడీగా ఉన్నారు. ఇంకా పొద్దున్నే ముగ్గులేస్తున్నారు కదా అని చెప్పేసి నేనైతే కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను. ఇంకా మా ఇంటి పక్కనే ఉంటుంది రామాలయం అనమాట. దానికి లైటింగ్ వేశారు. నైట్ టైం త్వరగా పడుకుంటాం కాబట్టి మార్నింగ్ చూస్తే ఇదిగో ఈ కుక్క కూడా అంతే అసలుకి పోవట్లేదు, ఇంటి ముందునే ఉంటుంది. ఇంకా మేము 7ంటికి మళ్ళీ నిద్ర లేచి అప్పుడు ముగ్గేయడం స్టార్ట్ చేశాను. కైట్స్ ఇట్లా వేస్తుంటే ఇంక మా వాళ్ళు ఉండేసి ఏం ముగ్గేస్తున్నావు అన్నారు. భోగికుండే అంటే ఇంకా నేను కూడా నాకు వచ్చింది ముగ్గేస్తున్నాను ఆగండి అని చెప్పేసి భోగికుండేసాను. ఇంకా వాటికి ఇంకా డ్రాయింగ్ అయితే నేను చాక్‌తో వేశాను. ఇంకా కలర్స్ వేసే టైంకి మా గీతిక వచ్చైతే హెల్ప్ చేసిందనమాట. ఇంకా నేను తీసుకువచ్చిన ఒక కట్టెతోనే భోగి మంట అయితే స్టార్ట్ అయింది. ఇంకా అందరమైతే ఎంత చిన్న మంట అని కాదు, మన ట్రెడిషన్‌ని ఫాలో అవుతున్నామా లేదా అని చెప్పేసి. సో, అందరూ ఎవరు మిస్ అవ్వకూడదని చెప్పి ఇంటికెళ్ళి అయితే మా ముల్లయమ్మ పిలుచుకొచ్చింది అందరిని. రండి భోగి మంట వేసాము అని చెప్పేసి. ఇంకా అలా మా అన్న వాళ్ళతో, మా బుల్లయ్యనమ్మ, ఇంకా మా జయమ్మమ్మ, మా అందరి తాతలతో అయితే మేము ఎంజాయ్ చేసాము. ఇంకా గీతిక ఒక్కటే ఉంది ఈసారి కిడ్స్‌లో. నేను, గీతిక ఇంక ఇద్దరం అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మంచి టైమ్ స్పెండ్ చేసామనమాట. అది చిన్న మంట, పెద్ద మంట అని కాదు. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎందుకంటే మేమే వేసుకున్నాము, మేమే చేసాము, మేమే తెచ్చుకున్నాము కట్టెలన్నీ అని చెప్పేసి. ఇంకా మా అమ్మ, గీతిక కలిసైతే పూలదండ కడుతున్నారు. గుమ్మానికి కొడతాము అని జెప్పేసి. నేను తీసుకురావడమే ఒక కేజీ తీసుకొచ్చాను. అది మొత్తం సరిపోతదా అంటే అస్సలు సరిపోలేదు. సగంకే వచ్చింది. ఇంకా వంకాయ కూర తినాలి అంట భోగి రోజు. ఎందుకో నాకు తెలీదు. పులగన్నం తినాలంట. పులగన్నం అంటే అన్నంలో కొంచెం పెసరపప్పు ఏస్తే పులగన్నం అయితది. ఇంక వంకాయ కూర. ఇంక అప్పటికప్పుడు మా అమ్మ వంకాయ కూర, పులగన్నం చేసింది. ఇంకా మా వదిన దగ్గరికెళ్తే నెయిల్ పాలిష్ ఏస్తానని చెప్పేసి కూర్చోబెట్టి నెయిల్ పాలిష్ ఏసిందనమాట. మీకు కూడా మీ వదినలు ఇలానే చేస్తారా? కామెంట్ చేయండి. ఇంకా మా ఊర్లోనే ముగ్గులు పోటీలు పెట్టారు. నేనైతే పార్టిసిపేట్ చేయలేదు. బట్ చూడటానికైతే వెళ్ళాననమాట. ఇక్కడైతే ఒక చిన్న అమ్మాయి ఫేస్ డ్రాయింగ్ చేస్తుందనమాట. రియల్లీ చాలా గ్రేట్ కదా! తన ఏజ్‌కి అయితే ఫేస్ డ్రాయింగ్ కూడా వేస్తుంది. నాకైతే ఆ ముగ్గులైతే నచ్చినియి. ఇంకా పిల్లలకైతే మ్యూజికల్ చైర్స్ అయితే పెట్టారు. యాక్చువల్లీ మా ఊరినైతే దత్తత తీసుకున్నారు రోటరీ క్లబ్ వాళ్ళు. వాళ్ళొచ్చి ఇట్లాంటి డెకరేషన్ అంతా చేసి పిల్లలకి ఆటలు పెట్టేసి, పెద్దోళ్ళకి ముగ్గులు పోటీలు పెట్టేసి అయితే గిఫ్ట్స్ ఇచ్చేసి వెళ్తారు. నేనైతే ఇంకొక పని ఉండేసి మేము వేరే ఊరెళ్తుంటే ఇంకప్పుడు త్వరగా క్యాప్చర్ చేశాను ఈ మూమెంట్స్ అన్నీ. ఇంకా మా ధాన్వికకైతే అప్పటి వరకు చాలా ఫీవర్‌గా ఉంది. ఊరెళ్తున్నాం అని చెప్పేసి ధార్మిక అనంగాల్నే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. ఇంక అలానే గ్రీనరీలో సన్‌సెట్ చూసుకొని అలా చిన్న లేక్ అయితే ఉంది. ఇంక అంత గ్రీనరీ, యెల్లోగా పువ్వులు. ఇంకా బుల్ రేస్ అయితే ఉంటది గదా! మాకైతే. ఇక్కడైతే ఎంతమంది ఉన్నారో వరుసగా కార్స్ ఉంటానే ఉన్నాయి. అంత పార్కింగ్ ఉంది చాలా దూరం వరకు. మాకైతే ఇక్కడ బుల్ రేస్ అయితే బాగా జరిగిద్ది. గోదావరిలో మీకు కోడిపందాలు ఎలా జరుగుతాయో మాకైతే బుల్ రేస్ జరిగిద్దనమాట. ఇది కొత్తగా కట్టారు ఫ్లైఓవర్. చాలా బాగుంది నైట్ టైం లైట్స్ ఉండేసరికి. ఇంకా మా వదిన వాళ్ళ ఊరైతే వెళ్తున్నాము. ఎందుకంటే మా దాన్వికకి ఇంకా జియాకైతే భోగి పళ్ళు అయితే వస్తున్నారనమాట. మీకు 3 ఇయర్స్ 5 ఇయర్స్ అని చెప్పేసి వరుసగా ప్రతి సంక్రాంతికి భోగి పళ్ళు పోస్తారు. ఇంకా అలా అయితే మేము వెళ్తున్నాము. మీరు కూడా భోగిపళ్ళు ఎన్ని ఇయర్స్ సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. మేమైతే లాస్ట్ టైం మా అక్క ఉన్నప్పుడైతే ఒక ఇయర్ అయితే
వీడియోస్ కోసం అయితే మేము కూడా సెలబ్రేట్ చేసుకున్నాం. మా అమ్మ తీసుకొచ్చి ఒక గుప్పెడు పోసింది. ఇవైతే ప్యూర్ సిల్వర్ అనమాట. ఇంకా భోగి పళ్ళకి, సంక్రాంతికి ఏమైతే ఉండాలో మా వదిన మొత్తం కొనేసింది. చాలా బాగుంది చూడటానికి కూడా. న్యాచురల్‌గా ఉండటానికి అసలుకి అక్కడ దూది కూడా పెట్టేసింది. ఇంకా పువ్వులు, రేగ్గాయ పండ్లు అన్నీ చాలా బాగా డెకరేట్ చేశారు. ఇంకా భోగి పళ్ళు అయిపోయాక ఇంటికి వచ్చేసాము. ఇది నెక్స్ట్ డే అనమాట. అందరూ రథం ముగ్గులేస్తుంటే నాకేమో అలా వేయడం రాదు. ఏదన్నా డిజైన్ ఉంటే వేస్తాను గానీ, చాక్‌తో ఇలా వేయడం అయితే నాకు రాదు. సో, వీళ్ళేంటంటే మా నాయనమ్మలున్నారు గదా! మా బజార్‌లో నాయనమ్మలు, అమ్మమ్మలైతే ఒక్కొక్కళ్ళు ఎంత పెద్ద రథాలేస్తున్నారంటే, నేనేమో ఒక చిన్న రథము, అది గూడా ఒక ఇలాంటిది వేశాననమాట. సరే చూద్దాము అని జెప్పేసి మా బజార్‌లో ఏస్తే ఎంత పెద్ద పెద్ద రథాలు వేశారో అసలు నిజంగానే. నాది కూడా బానే ఉంది. ఎంతైనా జెన్‌జీస్‌ది గదా! కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. మా నాయనమ్మోళ్ళ దానికంటే నాది. నాకైతే ఫెస్టివల్స్‌కి అరిటాకులో తినటమే అలవాటు. ఎట్లానో మా ఇంటి పక్కన అరటి చెట్లు ఒక 3 ఉన్నాయి గాబట్టి, ప్రతి ఫెస్టివల్‌కైతే నేను అసలకి ఇంటికొచ్చిన ప్రతిసారయితే ఆకులోనే తింటాను. ఇంకా పండగకి కాబట్టి కంపల్సరీ. ఇంక మా అమ్మ అయితే పూజ స్టార్ట్ చేసింది. నేనేమో రెడీ అయ్యేసి మంచిగా పూజ దగ్గర కూర్చున్నాము. నిజంగానే మా ముత్తాతలు, ముత్తమ్మమ్మలు వస్తారా అని జెప్పి చూస్తా ఉన్నాను. మా అమ్మ వండేసి ధూపం వేస్తాను. ధూపం మంచిగా వచ్చిందంటే వచ్చారు అని చెప్పేసి అని అంది. నేనేమి ఇంకా మా నాన్న అయితే స్టార్ట్ చేశాడో లేదో ధూపం మధ్యలోనే ఉండేసి చాలా పెద్ద ధూపం అయితే వచ్చేసిందనమాట. నేను ఆ మూమెంట్స్ అన్నీ క్యాప్చర్ చేశాను. ఇంక నేను రెడీ అయిపోయి నా ముగ్గు దగ్గర అయితే ఫొటోస్ కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను. మాకేంటంటే దేవుడు వస్తాడనమాట ఊరేగింపుకి. ఇంక మేమందరము దేవుడికి ఇవ్వాల్సినయి అన్నీ ఇంకా ప్లేట్‌లో సర్దుకొని అయితే వెయిట్ చేస్తున్నారు. ఇంక నేను కూడా వీళ్ళని కొన్ని వీడియోస్, కొన్ని ఫోటోస్ అయితే తీశాను. ఇంక దేవుడైతే వచ్చారనమాట. మాకేంటంటే ప్రతి సంక్రాంతికి దేవుడు ఉత్సవ విగ్రహాలు ఉంటాయి గదా! ఊరేగింపుకి వస్తారు ఆ ట్రాక్టర్‌లో ఉండేసి. ఇంకా వాళ్ళైతే ఇంకా దేవుడికి వారు పోసి దండం పెట్టుకొనైతే స్వామి దగ్గరికి వెళ్తారు. ఇంకా పూజారి గారుండి దేవుడికి మనం ఏదైతే ఉందో దేవుడికి సమర్పించేసి ఇంకా దేవుళ్ళకైతే హారతి ఇచ్చేసైతే మన ప్లేట్ మనకిస్తారనమాట. ఇంకలా మా పండగైతే స్టార్ట్ అయిపోయింది. ఇంక అందరూ మంచిగా దేవుడికిస్తామంటే, అలా మూమెంట్స్‌ని కూడా క్యాప్చర్ చేసుకున్నాను. చాలా మంచిగా అనిపిచ్చేసింది నాకైతే సంక్రాంతి. ఇంకా మా ట్రాక్టర్ తీసుకొనైతే పొలంలో తిందామని చెప్పి మా నాన్నకి చెప్తే సరే అనంటే ఇంక మేము స్టార్ట్ అయిపోయాము. మేము అరిటాకులు తీసుకొని ఇంక ట్రాక్టర్ మీదైతే వెళ్తా ఉంటే ఇవి దారిలో ఉన్నాయి. మా ట్రాక్టర్ చూసి ఇవి దడుచుకుంటున్నాయి. సరిగ్గా అవి రూట్‌లోనే వెళ్ళట్లేదు. ఇంక మా నాన్న అయితే మేము దిగేస్తే మంచిగా నీ వీడియోల కోసం ఏమన్నా చేస్తావు, ఎక్కడ తినాలన్నా చెప్తావని అంటున్నాడు నన్నైతే. సీ రియల్లీ కదా! సంక్రాంతికి, పండగకి మన చేలో తినటం అయితే చాలా బాగుంటది. ఇంకా అందుకని చెప్పి మేము తినాలని చెప్పేసి కింద కూర్చున్నాం కాబట్టి మా అమ్మ దుప్పటేసింది. ఆ దుప్పటి కింద మళ్ళీ చెట్లున్నాయని చెప్పి మా నాన్న అన్నీ అక్కడున్న కొడవలితో అయితే నరికేస్తున్నాడు. ఇంక మా మమ్మీ తీసుకొచ్చిన వెరైటీస్ అన్నీ పెట్టిందనమాట.
హ్యాపీ సంక్రాంతి అందరికీ. నేనైతే మా పొలంలో వచ్చాను అన్నం తిన్నామని చెప్పేసి. ఈరోజు స్పెషల్స్ ఏంటో చూద్దామా. ఇలా ఆకు నిండా అరిటాకు తెచ్చుకొని అయితే మొత్తం నింపేసింది మా అమ్మ. చూద్దాం. కనుమ రోజు అనమాట. పొద్దు పొద్దునే మా మమ్మీ దోశలు పోసింది, చాలా బాగున్నాయి. తింటామేమో మేము కారపచ్చడితో తిన్నాను, చాలా బాగుంది కారపచ్చడితో తింటుంటే. ఇంకా మా అమ్మ మా నాన్న అయితే వేరే ఊరికి వెళ్ళటానికైతే స్టార్ట్ అయ్యారు. నేను ఎక్కుతానంటేనేమో ముగ్గురం సరిపోము, వద్దు అని చెప్పారు. సరేలే అని చెప్పి అక్కడ వెళ్ళాక నేనైతే చికెన్ కర్రీ ఇంకా అయితే చేసుకుంటున్నాము. మంచిగా మా బుల్లెనమ్మ అయితే ఉల్లిపాయలు ఇప్పటికి కూడా కొడవల్లో కోస్తారా. ఇప్పుడంటే ఎవరు కోయట్లేదు, కానీ అప్పటోళ్ళు మాత్రం అందరికి కొడవల్లోనే కోస్తారనమాట. నాకు కూడా అలవాటు ఉంది కొడవలతో కోయడము. ఇంకా మా బుల్లెనమ్మ కొడవలతో కోస్తుంది. ఇంకా చికెన్ అయితే చేశాను, చాలా టేస్టీగా చేశాను అనమాట. ఏదైనా మనం నేర్చుకోవడానికి ఒక పర్సన్ అయితే అసలుకి చాలా అంటే చాలా మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళల్లో మా బుల్లైనం అనమాట. జడ నేర్చుకుంది కూడా మా బుల్లైన. మేమైతే కర్రీస్ కానీ ఏదన్నా ఎట్లా చేసినా కానీ చెయ్యండి చెయ్యండి చేస్తూ ఉంటేనే మీకు మంచిగా వచ్చేది అని చెప్పేసి మనల్ని బాగా ఎంకరేజ్ చేసేది మాత్రం ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళైతే చాలా ఇప్పటికీ ఈ వీడియోస్ చేస్తుంటే ఎంకరేజ్ చేస్తారు. అసలు నీ వీడియోస్ చూస్తాము, ఇది బాగుంటాయి, నువ్వు ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పేసి. ఇంకా తర్వాత ఉండి మా రిలేటివ్స్ నన్ను కూడా రమ్మన్నారని చెప్పేసి మా బుల్తాతితో అయితే నేను వెళ్ళాను అనమాట ఆ ఊరు. నేను ఆ ఊరు వెళ్తున్నంతసేపు నేను ఊరు చూస్తున్నాను. అసలు మంచి మంచి వీడియోస్, అసలు గుళ్ళు అయితే చాలా బాగున్నాయి. ఆ ఊరి పేరు వచ్చేసరికి లింగరావు పాలెం అనమాట. ఇంకా మా రిలేటివ్స్ అందరితో మంచిగా టైం స్పెండ్ చేసి మంచిగా మూమెంట్స్ని అయితే క్యాప్చర్ చేశాను. ఇంకా అక్కడ ఏంటంటే కనుమ రోజు వాళ్ళు అక్కడ ఫెస్టివల్ లాగా పెట్టుకున్నారనమాట, అంటే గెట్ టుగెదర్ లాగా ఆ రోజు. అయితే ఇంకా వాళ్ళందరూ మంచిగా నాన్ వెజ్ చేస్తున్నారు, గారెలు అన్నీ చేస్తున్నారు. ఇంకా మా అత్త అయితే తదనమాట నాకు. తనైతే వచ్చేసి నేను ఈ వీడియోస్ చూస్తున్నాను, మా హాస్టల్ 300 మెంబర్స్ ఉన్నారు చెన్నైలో, అందరికీ చెప్తాను సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి. మీ ఊరిలో కూడా భోజనాలు ఇలానే పెడతారా, కామెంట్ చేయండి. ఇప్పుడంటే బొఫై సిస్టమ్ వచ్చేసింది, కానీ ఇంతకుముందు అయితే అందరం కూర్చొని ఇలానే అరిటాకుల్లో తినేవాళ్ళము. ఫస్ట్ టైం నేను నాన్ వెజ్ భోజనాలకు వెళ్ళడము, దట్టు ఇన్ని వెరైటీస్తో చాలా బాగా అనిపించేసింది అనమాట. నాకైతే బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. చికెన్ కర్రీ మాత్రము నిజంగానే చెన్నై వాళ్ళు చేసినట్టు కొంచెం తీయగా అనిపించింది నాకు. ఇంకా మధ్యలో వచ్చేసిన తర్వాత మా అమ్మ అయితే భయపెడుతుంది, నీకు ఇంజెక్షన్ చేస్తాను అని చెప్పేసి. మమ్మీ ఇప్పుడైతే పునుగులు వేసింది. ఈ పునుగులు అయితే నిజంగా కమలు ఉంటాయి చూసావా, అన్ని ఏమన్నా కమలు ఉంటే కమల పిల్లలు పుడతారని అంది. ఎంత భయం వేసిందో నాకైతే. ఎందుకంటే అన్ని కమలలు, అసలు పునుగులు మొత్తం కమలలుగా ఉన్నాయి. సో ఇంక నేనైతే రేపు ఊరు వెళ్తాను అన్నప్పుడు ఇది డే బిఫోర్ అనమాట. ఇప్పుడైతే మా నాన్నకి అవసరం ఉండేసరికి బండిలో పడతావులే అని చెప్పేసి మేము ముగ్గురం అయితే స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే మా అక్క వాళ్ళ ఆల్బమ్ని ఫోటో సెలెక్ట్ చేయడానికి అనమాట. మధ్యలో దారిలో వెళ్తుంటే చెరువు అయితే 2 సపరేట్గా చేసేసి మధ్యలో చెట్లు నాటేసి చాలా బాగుంటుంది. రోడ్డు అంతా చాలా చల్లగా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. కానీ ఏంటంటే వీళ్ళు రోడ్డు వేస్తున్నారు, ఆ స్మెల్ అయితే నాకు అస్సలు తారు స్మెల్ అయితే కడుపులో తిప్పేస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. అమ్మయ్య ఇంకా కొంచెం ప్లేస్ దాటిన తర్వాత ఇంకా లేరనమాట. చాలా హ్యాపీగా ఇంకా మంచి గాలి పీల్చేసుకున్నాను. ఎక్కడ పట్టినా ఇంకా అంతా క్రాప్స్ ఉంటాయి అన్నమాట. ఇంకా మా నాన్న ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటున్నాడు ఏంటంటే అదిగో ఆ పొలము మనకు తెలిసిన వాళ్ళే, ఆయన మాకు తెలిసిన వాళ్ళే అని చెప్పేసి. దానిలో వచ్చేపోయే వాళ్ళందరూ హాయ్ చెప్పే వాళ్ళే మా నాన్నకైతే.
ఇంకా చాలా మంచి మెమొరీస్ కానీ అయితే నేను ఈ వీడియోస్ అన్నీ సేవ్ చేసుకున్నాను అనమాట. చిన్న పిల్లోడైతే గొర్రెలు అన్నీ నెట్టుకుంటూ వెళ్తున్నాడు. ఇంకా మా అమ్మ మేమైతే ఆల్బమ్ స్టూడియోకి అయితే వచ్చేసాము. ఫొటోస్ అన్నీ సెలెక్ట్ చేస్తున్నాము. ఇది మా ఫ్యామిలీ అనమాట, వెరీ క్యూట్ ఫ్యామిలీ. ఇంకా మేము ఈ ఊరు వచ్చేసాం కాబట్టి ఇక్కడైతే ఈ ఊర్లో అయితే రేగ్గాయలు ఉంటాయి అనమాట, పెద్ద కాయలు అనమాట, చాలా బాగుంటాయి టేస్ట్. అందుకని చెప్పేసి మేము ఇక్కడ తోటకు వచ్చేసాము. మేము వచ్చామో లేదో ఇంకా చిన్నగా స్టార్ట్ అవుతున్నారు, చాలా మంది వస్తున్నారు. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఒక 5 కేజీలు అలా కొంటున్నారు. ఇంకా మా నాయనమ్మ దగ్గర పండు మిరకాయల పచ్చడి, ఇట్లా పచ్చళ్ళు అయితే కూర్చొని చేయిస్తున్నాను. ఎందుకో తెలియని ఫీలింగ్ అనమాట, మనం వెళ్ళిపోతున్నాము రేపు అని చెప్పేసి. మన పేరెంట్స్కి కూడా అలానే ఉంటుంది, మనం వెళ్ళిపోతున్నాము అని అంటే. కాకపోతే వాళ్ళు బయటపడరు, మనమేమో మొహాల్లోనే తెలిసిపోతూ ఉంటుంది. మా నాయనమ్మ అయితే ఇంకా పచ్చళ్ళన్నీ మంచిగా ప్లాస్టిక్ డబ్బాల్లో తోడేసి అయితే పెడుతుందనమాట నాకు. ఇంకా పచ్చళ్ళు కారాలు అన్నీ అయితే మా నాయనమ్మ రోట్లోనే చేస్తుంది కూర్చొని. చాలా బాగుంటాయి టేస్ట్లు కూడా. మా ఫ్రెండ్స్ కూడా చెప్తారు టేస్ట్ చాలా బాగుంది అని చెప్పేసి. ఇంకా అలా కారాలు అన్నీ చేసుకొని అయితే ప్యాక్ చేసేస్తుంది మా అమ్మ. ఇది ఈ సంగతి నా సంక్రాంతి మినీ వ్లాగ్ అన్నమాట. ఇంకా ఫ్యూచర్లో బెటర్గా చేయడానికి నేను ట్రై చేస్తాను. ఇట్ వాజ్ రియల్లీ మై ఫస్ట్ వీడియో ఇంత లాంగ్ లెంత్లో చేయడము. ప్లీజ్ సపోర్టింగ్. మీరు ఇక్కడి వరకు వీడియో చూసారు అంటే నాకు సపోర్ట్ చేస్తున్నారని అర్థము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హైదరాబాద్ అయితే వెళ్తున్నాను. సో ఇంకా ఈ వ్లాగ్ అయితే సంక్రాంతి వ్లాగ్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.